ఈ సినిమా పోస్టర్ లాంచింగ్ హారర్ డ్రీమ్స్ 24/7 మన సాయి వెంకట సారు ఈ సినిమాకి పోస్టర్ లాంచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మా సినిమా గురించి వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఆయన్ని మాట్లాడమనిగా కోరుకుంటున్నాను. సార్, వెల్కమ్ టు సార్. మీడియా వారికి అందరికీ నమస్సుమాంజలి. ముఖ్యంగా మొదట ఉగాది శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజు మరి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కాబోతున్న హారర్ డ్రీమ్స్ అనే సినిమా ఈరోజు పోస్టర్ లాంచింగ్ మరి మణికొండలో ఆ కార్యాలయంలో స్టార్ట్ చేస్తూ లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి నిర్మాత ఇంద్ర గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. నేను 2002-03లో షూటింగ్ చేస్తున్న సమయం నుండి అతను పరిచయం. సో ఆయన సినిమా తీస్తూ కంప్లీట్ చేసి రిలీజ్ చేయబోతున్నా అని చెప్పి ఆహ్వానించినప్పుడు చాలా ఆనందపడ్డాను. వాజ్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ చూశాను సినిమాది, హర్రర్ డ్రీమ్స్ అండ్ కాన్సెప్ట్ కానీ పోస్టర్ చూసినప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా సినిమా తీస్తూ యూత్కి క్రేజ్, యూత్ సినిమా చూసేలాంటి ఆలోచనతో ఇందిర గారు, డైరెక్టర్ మస్తాన్ షరీఫ్, మరి డైరెక్టర్ గారు మస్తాన్ షరీఫ్, అదేవిధంగా హీరోగా మహేష్ గారు, మరి ఇంకా నటి అవంతిక అండ్ అలేఖ్య, సాక్షి, ముగ్గురు అమ్మాయిలు, అందమైన అమ్మాయిల్ని పెట్టి సినిమాని అద్భుతంగా తీసి గతంలో కూడా ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఇది రెండో సినిమా అనుకుంటాను. రాజు ఈ సినిమాకి బాగా కథ అందించాడు సార్. రాజు ఎన్ఎన్ రాజు గారి కథతో మరి సినిమా మంచి పేరు రావాలి. ఇంద్ర గారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. నాతో పాటుగా గెస్ట్గా వచ్చేసిన విజయ్ గారు, ఆయన విజయ్ చిత్ర పత్రిక ద్వారా ప్రతిరోజు సినీ ప్రియులని, సినీ ప్రేక్షకులని అలరిస్తూ వారు కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మా బాలాజీ డైరెక్టర్, ఆయన ఎన్ని సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ద గ్రేట్. ఇప్పుడు కూడా యమకంత్రి అని వస్తున్నాడు. ఆయన ఒక డైరెక్టర్గా, ఈ మధ్యన హీరోగా. సో అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిలబడతారు, ఎప్పుడు రెగ్యులర్గా ఒక సినిమా తీస్తూ, అదేవిధంగా ఇలాంటి నిర్మాతలకి సపోర్ట్ చేస్తూ, అంటే ఎవరిది వాళ్ళు చూసుకోకుండా న్యూ ప్రొడ్యూసర్స్ వస్తే కూడా వాళ్ళకి కూడా సహకరిస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్న బాలాజీ గారికి. ముఖ్యంగా ఏంటంటే ఇంద్ర గారు సినిమా కంప్లీట్ చేశారు. సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది, అవుతుంది. సెన్సార్ కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భాన పోస్టర్ లాంచింగ్ అండ్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి, మరి మీ అందరికీ తెలుసు లయన్ డాక్టర్ సాయి వెంకటగా సినిమా రంగంలో దాదాపు 600 సినిమాలకి మనం బ్యాక్ బోన్గా ఉండి, అదేవిధంగా ఇప్పుడు నేను ప్యాన్ ఇండియా సినిమా జయహో రామానుజాని 11 భాషల్లో చేస్తూ, నేనే 11 పాత్రలు చేస్తూ, ఓ రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, శ్రీరాముడిగా, కృష్ణుడిగా ఎన్ని పాత్రలు ఒకే సినిమాలో 11 పాత్రలు చేసి ప్రపంచ రికార్డు కొట్టాలని, సో కొట్టడమే కాకుండా ఈ చరిత్రని అద్భుతంగా తీయడం గురించి గ్రాఫిక్ 30 నిమిషాలు గ్రాఫిక్ చేస్తూ, అంటే అల్టిమేట్ పిక్చర్ తీస్తున్న సమయంలో మరి మేము రికార్డింగ్లో ఉన్నా కూడా ఉగాది సందర్భంగా మీరు రావాలి అన్నగారని ఆయన పిలిచిన పిలుపు, ఎంత ప్రేమగా ఆ పిలుపుకి మేము ఈరోజు తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పి మీ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో మీ సినిమా
మీ ఆర్టిస్టులందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి, ఇంద్ర గారికి డబ్బులు రావాలి, ఇంకా 4 సినిమాలు తీయాలి, మస్తాన్ షరీఫ్ గారికి అవకాశాలు కూడా రావాలి. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్గా చేశారు, మంచిగా మాట్లాడారు. గ్రేట్ మాకు. ఎందుకంటే చిన్న సినిమాలకు చాలామంది ఏంటంటే కొద్దిగా సపోర్ట్ చేయరు, అంటే కొద్దిగా తక్కువ అంచనా వేస్తారు. చాలామంది ఇండస్ట్రీలో తక్కువ అంచనా వేస్తారు. మేము ఎందుకు రావాలి అంటారు. వస్తూ ఉంటారు కానీ రారు, పెట్టరు. మేమంతా రెడీ చేసుకుంటాం, ఆ టైంకి ఎవరు రారు. ఇప్పుడు మా సినిమా హీరోయిన్స్ వాళ్ళకి లైఫ్ ఇచ్చాం, టైంకి ఎవరు రాలేదు. కానీ వాళ్ళ టైం బాగాలేదు అనుకుంటున్నాం. కానీ మీరు రావడం అనేది నా అదృష్టం. ఎందుకంటే మీరు పెద్ద నిర్మాత, పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్. మీరు నిజంగా నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఈ ఫంక్షన్ ఈరోజు అసలు ఊహించలా. కానీ మా మహేష్ అన్న హీరో ఎందుకు మనం ఎవరు వచ్చినా రాపని ఎందుకు, నేను వస్తున్నా కదా మనం చేద్దాం కానీ నాకు సపోర్ట్ ఇచ్చాడు. నిజంగా అంటే ఆయన ఉండేది సంగారెడ్డి పాపం, అక్కడ నుంచి అన్ని పనులు మానుక్కొని వచ్చాడు. అలాగే విజయ్ అన్న నాకు ఎప్పుడో మంచి మిత్రుడు ఎప్పటి నుంచో నాకు. అలాగే బాలాజీ గారు నాకు మంచి అన్న, నిజంగా గ్రేట్ అన్న. థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్స్. మీరు ఎప్పుడు నా సినిమాకి మీరు వస్తుండి ఉండాలా. ఇంద్ర ఎంత ఎదిగినా కూడా మీరు ప్రతి ఈ సినిమా అయ్యో కాదు నెక్స్ట్ సినిమా కూడా మీరు వస్తూ ఉండాలా. నేను అంత ఏ రేంజ్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోను, బట్ ఒక ఫాదర్ లాగా. ఇంద్ర గారు మీ ప్రేమ అభిమానానికి చాలా ఇది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఈ సినిమానే కాదు ప్రతి సినిమాకి నేను తోడుగా నీడగా. ఎందుకంటే ఇక్కడ అందరూ అభిమన్యుడు స్టోరీలోనే ఉంటారు. అర్జునుడు స్టోరీ తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అభిమన్యుడు అంటే నేనే గొప్పవాడిని అనుకొని పోతాడు, అసలు ఇరికిపోతాడు. వన్స్ అర్జునుడు స్టోరీ అన్ని పరాక్రమవంతుడైనా కూడా నాకు శ్రీకృష్ణుడు లేనిది నేను జయించలేను అనుకుంటాడు. అందుకోసమే అర్జునుడు సక్సెస్ అయిండు. సో శ్రీకృష్ణుడు కూడా అంతా హెల్ప్ చేసి కూడా నాదేం లేదు అంత నీదేనయ్యా అంటాడు, నీ పరాక్రమం అంటాడు. అర్జునుడు అంటాడు నాది కాదు ఇదంతా నీ మాయా మహిమ అంటాడు. అంటే ఇట్స్ ఎ కోఆర్డినేషన్. అంటే మనకు భగవద్గీత అద్భుతం చెప్తుంది. భగవద్గీతను ఫాలో అయితే జీవితం చాలా ఈజీగా వెళ్తుంది. చాలామంది భగవద్గీతని ఫాలో కారు. సో నేనే గొప్పోడిని అనుకుని అభిమన్యుడిలాగా బయరు అనుకోండి, మళ్ళీ రారు, అట్టే పోతారు. సో అలాగా మీరు అర్జునుడిలాగా ప్లాన్ చేసి శ్రీకృష్ణుడు ఎక్కడుండని వెతుక్కొని శ్రీకృష్ణుడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టేశారు. సో నిజంగా అదే నేను చెప్తున్నాను, ఆల్రెడీ శ్రీకృష్ణ పాత్ర వేశాను. సో నేను ఏమంటున్నానంటే మనిషికి ఒక బ్యాక్ బోన్ అవసరం ఉంటుంది. అంటే ఒక కరెక్ట్ ఆలోచన విధానం ఇవ్వడం, కరెక్ట్ టైంకి. చాలామందికి తెలియదు సినిమా తీయడమే గొప్ప అనుకుంటారు. సినిమా తీయడం 20%. సినిమా రిలీజ్ చేయడమే, ప్రమోషనే 80%. ఇప్పుడు ఏ ఆర్టిస్టులు అయితే మీరు చెప్తున్నారో ఆర్టిస్టులకి సినిమా తీయడం కాదు, అసలు ఇలాంటి దగ్గర వస్తేనే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకి తెలియదు. చాలామంది కొత్త ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళకి నేను సినిమా చేసిన కదా ఇక నాకు సినిమా వస్తుంది అనుకుంటారు. రాదు. సినిమాకి ప్రమోషన్కి వచ్చినప్పుడే అది టీవీలో చూసినప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ట్రైలర్ పడ్డప్పుడు అమ్మాయి మాట్లాడే విధానం, అబ్బాయి మాట్లాడే విధానాన్ని బట్టి మళ్ళీ బాలాజీ లాంటి వాళ్ళు ఎవరు నాలాంటి వాళ్ళు ఈ అమ్మాయి ఏదో బాగుంది కదా అని పిలుద్దామని పిలుస్తారు. సో ఈ ప్రమోషన్లో లేనప్పుడు నేను అనుకుంటే 600 సినిమాలకి నేను వెళ్ళినప్పుడు ప్రతి సినిమాకు 2 హీరోయిన్లు కొత్తగా కనిపిస్తే 1200 మంది హీరోయిన్లు నాకు తెలిసి 50 మందే మళ్ళీ సినిమాలు వచ్చి ఉంటాయి. 50-60 మంది కన్నా ఎక్కువ రాలేదు. కారణం ఏంటంటే ఈ ప్రమోషన్లో లేకపోవడం. వన్స్ ప్రమోషన్లో ఉన్న ఆర్టిస్టులకి డెఫినెట్లీ అవకాశాలు వస్తాయి. వాళ్ళే రావాలి, వాళ్ళే ఇంకా సార్ ప్రొడ్యూసర్ గారు ఇట్లా ప్రమోషన్ పెట్టియండి ఇట్లానే అనాలి. సో వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే అది మిస్ అయినట్టు. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, వాళ్ళకి ఇన్వాల్వ్ చేయండి, అవసరమైతే నాతో మాట్లాడించండి, నేను మాట్లాడి చెప్తాను అసలు సినిమా ప్రమోషన్ లేకపోతే ఏముండదు, జీరో అని. సో ఆల్ ది బెస్ట్. ఏదేమైనా ఇంద్ర గారు వారి ధైర్యానికి, వారి గట్స్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమాకి కాదు వచ్చే ప్రతి సినిమాకి నేను తోడుగా నీడగా ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన విజయ్ గారు ఇక్కడ రావడం చాలా అదృష్టం. ఆయన ఈ మధ్య బాగా సక్సెస్ఫుల్ ఉన్నాడు. పేపర్తో వాళ్ళందరూ అలాడిస్తున్నాడు, ఫంక్షన్లు బాగా అలాడిస్తున్నాడు, సన్మానాలు నిజంగా ఒకప్పుడు చాలా. ముందుగా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు హర్రర్ డ్రీమ్స్ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసిన ఇంద్రన్నకి స్పెషల్ థ్యాంక్స్. హర్రర్ డ్రీమ్స్ ఇది ఒక మంచి నేటి యూత్కి ట్రెండ్కు తగ్గట్టు మంచి సబ్జెక్ట్ తీసుకొని ఇందిరా గారు తీశారు.
దీంట్లో మన మహేష్ అని కొత్త కుర్రోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇంద్ర గారు ఒక చిన్న స్టేజ్ అంటే ఒక చిన్న అసిస్టెంట్ కెమెరా నుంచి ఈరోజు ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసి ఓ 2 సినిమాలు తీసి రిలీజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది మళ్ళీ అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీయడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేడు పెద్ద పెద్ద హీరోలే సినిమాలే అటు ఇటుగా ఉంటున్నాయి. అలాంటిది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీయడం రియల్లీ చాలా గ్రేట్. ఇంద్రన్న, నువ్వు ఇలాంటి ఇంకా మంచి సినిమాలు తీయాలి, మంచి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే నేటి సినిమాలు ఇట్టు కావాలంటే యూతే మెయిన్. అట్లాంటి యూత్ సబ్జెక్ట్ తీసుకొని సినిమాలు తీయడం కూడా చాలా గొప్ప విషయం. మొన్న ఇంతకుముందుకు డేటింగ్ అని ఒక సినిమా చేశాడు, అది కూడా యూత్ ఫుల్ పిక్చరు. మళ్ళీ ఇప్పుడు కూడా హర్రర్ డ్రీమ్స్ కూడా మంచి యూత్ఫుల్ సబ్జెక్టు. కాబట్టి మంచి సక్సెస్ అని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి సాయి వెంకట్ గారు రావడం కూడా చాలా గొప్ప విషయం. ఆయన చిన్న సినిమాలకు చాలా పెద్దగా అండగా ఉంటూ ఎన్నో చిత్రాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా మేము ఈ చిత్రాన్ని కాకుండా మిగతా చిన్న చిత్రాలు కూడా మా విజయ చిత్ర పత్రిక ద్వారా అందరికీ ఎంకరేజ్ చేస్తూ అవసరమైతే సినిమా రిలీజ్ చేయడం కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఈ సినిమాను కూడా మేము దగ్గర ఉండి రిలీజ్ చేయడానికి సంకల్పించాము. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్టు, ఒక మంచి సినిమా ప్రేక్షకులకు చేరవేయాలంటే మాలాంటి వారు ముందుకు వచ్చేసి రిలీజ్ చేయడం బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడు త్వరలో విజయ చిత్ర డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కూడా సంకల్పించాం. ఉగాది సందర్భంగా చెప్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలు తీసి ఈ చిత్రానికి కథ ఎంఎం రాజు, అతను కొత్తవాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే కెమెరా కూడా బిఎస్ కుమార్ గారు చాలా బాగా తీశారు. డైరెక్టర్ని కూడా మస్తాన్ షరీఫ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. కాబట్టి ఇట్లా నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇంద్రన్నలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు కొత్త వాళ్ళకి అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది కొత్త వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీయడం చాలా గొప్ప విషయం. మరోసారి ఇంద్రన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. నువ్వు నిజంగా నా గురించి చెప్పడం కాకుండా ఉన్నది చెప్పావు. నిజంగా నువ్వు అలాగే వచ్చావు ఇండస్ట్రీకి, ఎన్నో సినిమాలు తీసావు, డబ్బులు పోగొట్టుకున్నావు, అయినా నిలబెట్టుకున్నావు. ఈరోజు పేపర్ నడిపిస్తున్నావు. మాలాంటి వాళ్ళకి కూడా చిన్న నిర్మాతలకి పలానా సినిమా తీసాం తెలియడానికి నువ్వు పేపర్ నడిపిస్తున్నావు. నిజంగా థ్యాంక్స్. డిస్ట్రిబ్యూటర్ చేస్తున్నావు. నువ్వు కూడా ఎన్నో కష్టాలపడి పైకి వచ్చావు. నాకు తెలుసు నువ్వు జర్నీ, నాకు తెలుసు నువ్వు ఏది ఆశించవు. 10 మందికి హెల్ప్ చేసే మెంటాలిటీని నేను చూస్తున్నాను. కాబట్టి ఈరోజు చాలామంది ఏంటంటే అవకాశం చూస్తున్నారు, ఎవరు ఈ టైంకి ఎవరు రారు. కానీ వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అలాగే మన యంగ్ హీరో, యంగ్ ప్రొడ్యూసర్, యంగ్ డైరెక్టర్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు హర్రర్ డ్రీమ్స్ అనే సినిమా పోస్టర్ లాంచింగ్ జరిగింది. దీనికి సాయి వెంకట్ గారు గెస్ట్గా రావడం జరిగింది. మన ఇంద్రా గారు దీనికి ప్రొడ్యూస్ చేశారు. మన రాజు డైలాగ్స్ కానీ కథ కానీ బాగా చేస్తాడు. దీన్ని కూడా బాగా చేశాడు. సినిమా చూశాను, చాలా బాగుంది. ఈ నెలలోనే సెన్సార్ కూడా అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాల్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే భయపెడుతూనే నవ్విస్తుంది. డెఫినెట్గా హర్రర్ డ్రీమ్స్ అనే సినిమా మంచి సినిమా. నేను చూశాను, అందరూ కూడా చూడాలి. త్వరలోనే ట్రైలర్ లాంచ్ కూడా జరగబోతుంది. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన సంగారెడ్డి హీరో ఏం పేరు మహేష్ గారు పోలీస్ ఆఫీసర్గా చేయడం జరిగింది. చూడగానే అనుకున్నాను నిజంగా పోలీస్ ఆఫీసర్ వచ్చాడేమని. అలా కరెక్ట్గా సెట్ అయ్యాడు. బాగా చేశాడు కూడా సినిమాలో. నేను చూశాను కదా, చాలా బాగా చేశాడు. డెఫినెట్గా అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా మంచి పేరు డబ్బులు రావాలి ఇంద్రా గారికి. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా అతను కూడా ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఒక పెద్ద సినిమా తీశాడు 2009-10లో, కాల్చుకున్నాడు చెయ్యి. మళ్ళీ ఇప్పుడు డేటింగ్ అని ఒక సినిమా చేశాడు, రిలీజ్ చేశాడు. ఇప్పుడు హర్రర్ డ్రీమ్స్. ఇదే కాదు, ఇంకా ఆగదు. వర్షన్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా వెళ్తూనే ఉంటాడు. అదిగో 3 కూడా జరుగుతుందంట. సో ఇంద్ర అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఇండస్ట్రీలో అందరికీ తల్లో నాలుకలాగా ఉంటాడు. సో అతనికి మంచి లాభాలు రావాలి, మంచి సినిమాలు తీయాలి. అతనికి ఏ విధంగా అయినా సపోర్టు ఇండస్ట్రీ నుంచి నేను డెఫినెట్గా చేస్తాను. ఈ సినిమా మంచి డబ్బులు పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. నిజంగా నువ్వు రావడం చాలా ఆనందం నాకు. ఎందుకంటే చూడటానికి అలా కనపడతావు కానీ నీ మనసు మంచిది. అంటే అందరూ ఎంక్వైరీ చేస్తావు. అంటే పలానా ఇండస్ట్రీలో
ఎవరో వచ్చిన రాకపోయినా మనం నిలబడదాం, ఒక చిన్న నిర్మాతకి సపోర్ట్ చేద్దాం. నిజంగా అది గొప్ప విషయం. ఇది ఎవరు ఉండరు, కానీ నువ్వు రావడం ఆనందం. నువ్వు ఇచ్చిన సపోర్టే ఇక్కడికి వచ్చింది ఫంక్షన్. అలాగే మన మహేష్ గారు ఇప్పుడు హీరోగా ఏం మాట్లాడతాడో ఆయన చూడాలి. ఎందుకంటే ఆయన చూడటానికి అలా కనపడతాడు, కానీ చూద్దాం సార్. యా, అందరు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మా సినిమాకి ఇక్కడ పోస్టర్ లాంచ్కి వచ్చిన మెయిన్ డైరెక్టర్ మన సాయి వెంకట్ గారి గారికి, అండ్ విజయ్ గారు ఎడిటర్ గారికి, అండ్ బాలాజీ గారికి, మెయిన్గా మా ప్రోగ్రామ్ సక్సెస్గా చేసినందుకు మన ఇంద్ర డైరెక్టర్ గారికి, మా సార్ గారికి మెయిన్ ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యాక్చువల్గా నా పేరు మహేష్ అండి. నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చి కూడా 3-4 ఇయర్స్ బ్యాకే వచ్చాను. బట్ కొన్ని సందర్భాల కారణంగా మధ్యలో ఆపడం కూడా జరిగింది. కరెక్ట్ పర్సన్ దొరకక కొంచెం లాస్ కూడా అయింది సంథింగ్. మళ్ళీ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఇంద్ర గారికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను యాక్చువల్గా ఏది కూడా డైరెక్ట్గా ఏదైనా మాట్లాడేస్తాను. ఇట్లా ఏది డైలాగ్స్ల విషయంలో కానీ నాకు రాజుగారు కరెక్ట్గా డైలాగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా సింగిల్ టేక్లో అయిపోయేటట్టు డైరెక్ట్గా ఉన్నది చెప్పేశాను. నాకు అందులో భయపడే యాక్షన్ ఏం లేకుండా. బట్ ప్రతి ఒక్క డైలాగ్ సింగిల్ టేక్లో తీసుకున్నందుకు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. రాజుగారు మెయిన్ థింగ్, అండ్ ఇందిరా గారు కానీ షరీఫ్ గారు కానీ ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఇందులో హీరోయిన్గా అవంతిక, అలేఖ్య అండ్ సాక్షి చాలా బాగా చేశారు. ఇందులో ఏంటంటే నేను హర్రర్ డ్రీమ్స్ అని వినడం ఎందుకన్నా నేను పర్ఫెక్ట్గా చేశాననేది ఇప్పుడు నా సినిమా చూసాక అర్థమైపోతుంది. ఓకే, అండ్ అటు వస్తలేదా అంటే నేను మాట్లాడడం మీరు ఇట్లా చూస్తున్నారు. యా ఓకే, ఓకేనా, ఇంకేముందన్న నాకు అర్థం కాదు. యా, ఈ సినిమా ఉగాది రోజున ఇలా లాంచ్ చేయడం ప్రతి ఒక్కరు ఒక ఏంది రావట్లేదు ప్రతి ఒక్కరు దీవించాలని కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కరు వచ్చి దీవించినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సాయి వెంకట్ గారికి అండ్ స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ, ఈ యొక్క మూవీ త్వరలో లాంచ్ అవుతుంది. అందరూ సక్సెస్ఫుల్ చేయాలని, మా చిన్న సినిమానే కావచ్చు బట్ చాలామంది మా యొక్క ఆర్టిస్టులను మీరు ప్రతిభను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి. పర్లేదు సార్, బాగా మాట్లాడారు. ఫస్ట్ అయినా కూడా మీరు ఇంకా డెవలప్ అవుతారు. కానీ మీరు టైం స్పెండ్ చేస్తే మీకు ఇంకా మంచి క్యారెక్టర్లు పడితే మంచి సర్కిల్ పెరిగిద్ది, ఇంకా మీరు సక్సెస్ అవుతారు. వస్తున్నారు, చాలా గప్పుతున్నారు. మన హీరో గారు మహేష్ గారు బుకే ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు టీల్ స్టీమ్. వద్దులే,